చేవెళ్ల మరో లగచర్ల కావద్దని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అవసరం లేకున్నా రేవంత్ సర్కార్ రైతుల నుంచి భూములు లాక్కుంటుందని ఆరోపించారు. గోశాల కోసం రైతుల భూములు లాక్కోవడం సరికాదని హితవు పలికారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కానీ ఈరోజు కొత్తగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గోశాల కడతాము, ఈ గోశాలకి ఇస్తాము, 100 ఎకరాలు మీరు ఖాళీ చేయాలా, మీరు విత్తనాలు వేసుకున్నా కూడా మొలకలు ఎత్తినా కూడా మీ భూముల మీద మీరు పోవద్దు, దున్నుకోవాల్సిన కూడా ఎవరు పొలం మీద పోవద్దు అని చెప్పి ఆంక్షలు పెడుతూ పోలీసు వాళ్ళని పెట్టి ఇక్కడ పహార పెట్టేసి ఇక్కడ ఉన్న రైతులను ఆ భూమి మీద పోనివ్వట్లేదు అనే విషయాన్ని మొన్న 3 days బ్యాక్ మా అక్క చెల్లెళ్ళందరూ మా అన్నదమ్ములందరూ అధికారులు వస్తే గట్టిగా నిలదీసి మేమియ్యం ఈ భూములు మా భూములు మాకే కావాలి అని గట్టిగా అడుగుతున్న సందర్భంలో నిజంగానే వీళ్ళకి భూమి కావాలంటే ఇదే మొయినాబాద్ లో దాదాపుగా 1000 ఎకరాలు పిఓటి ల్యాండ్ ఉంది, తీసుకోండి. ఆ దిల్కిచ్చిన భూములకి వెళ్ళి తీసుకొని 100 ఎకరాలు ఇవ్వండి. ఒకసారి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు గోశాలకు సంబంధించి కోకాపేటలో 200 ఎకరాలు ఉంటుంది. మళ్ళీ గోశాలకు ఎందుకు ఇస్తున్నారు అనేది ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి. పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజుకొని ఆవులకు ఇస్తున్నామని గోశాలకు ఇస్తున్నామని ఏదైతే చెప్తున్నారో ఈ పేదవాళ్ళ ఆ గోవులకు కూడా ప్రశాంతంగా